శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు వృషభ రాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం, అట్లాగే దశమంలో కంటకశని సంచారం, పంచమ స్థానంలో నీచ శుక్రుడు కేతువుతో కలిసిన సంచారం జరుగుతోంది. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధ కుజులు ప్రథమార్థం వరకు ఉంటున్నారు, తర్వాత వృశ్చిక రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నారు. ఇక మరి ముఖ్యంగా ఈ మాసం చెప్పవలసింది ఏంటంటే లాభస్థానంలో మీనరాశిలో రాహు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఇక్కడ ఈ గ్రహ గతుల్ని కనుక బట్టి చూసేటట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ మాసం కొన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ఉంది, కానీ కొన్ని అంశాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటి పరిహారాలు ఏంటి, ఎంత సునాయాసంగా వాటి నుంచి బయటపడవచ్చు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విషయాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను కూలంకషంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో మొట్టమొదటగా ఇక్కడ వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసం అంతా కూడా పంచమ స్థానంలో నీచబట్టి కేతువుతో కలిసి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఇక్కడ స్త్రీ సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్య విషయంలో కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలక వివాదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉంటారో నీచ స్త్రీ సాంగత్యం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ వల్ల ఇబ్బందులు పడటం, వాళ్ళ వల్ల రిస్కులు పడటం, గొడవలు పడటం అనేటువంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక సహజ సిద్ధంగానే మంచి ఓర్పు సహనం ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళ ఓర్పుకి సైతం పరీక్ష పెట్టేటువంటి పరిస్థితులు ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఉన్నాయి. కనుక ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు. అలాగే ఎవరైతే ఈ మద్యం సేవిస్తారో వాళ్ళ మీద శుక్రగ్రహ ప్రభావం నెగిటివ్గా ఉంటుంది కనుక అందున ఈ మాసం అంతా కూడా శుక్రగ్రహ ప్రభావం నీచిబట్టుంది కనుక వీలైనంత వరకు మకార పంచకం జోలికి పోవద్దు. అంటే ఈ మాసం పోవద్దని కాదు, ఎప్పుడు పోవడం మంచిది కాదు, ఈ మాసం అస్సలు పోకూడదు. కనుక ఈ విషయంలో మాత్రం వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండేటట్లయితే మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా మీరు తప్పనిసరిగా ఈ మాసం చక్కగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అది కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కనీసం 1, 2 సందర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఈశ్వర కటాక్షం కలుగుతుంది. శివ దర్శనం తథ్యం కనుక శివాలయాల్ని సందర్శించటం, అట్లాగే పూజలు చేయటం అనేటువంటిది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ మాసంలో షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఈ మాసం ప్రథమార్థంలో ఉన్నటువంటి రవి బుధ కుజగ్రహ సంచార రీత్యా శత్రుశేషం, రణశేషం, రుణశేషం అన్నీ తీరిపోతాయి. ఈ విషయంలో అదృష్టవంతులే, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మాత్రం సప్తమ స్థానంలో ప్రవేశించి సంచరించటం వల్ల కొంత అంటే ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంత విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా కూడా కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే బ్యాంక్ లోన్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అలాగే కోర్టు కేసుల రీత్యా తీర్పులు ఏవైనా సరే ఉండేటట్లయితే ఈ మాసం వీలైనంత వరకు లేకుండా చూసుకోండి. తీర్పులు ఈ మాసం మీకు అనుకూలంగా రావు. పెద్ద మనుషులు అనబడేటువంటి వారు, ముఖ్యంగా సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు మీ పట్ల ప్రయత్నపూర్వకంగా తప్పుడు తీర్పులు ఇవ్వటం, వాళ్ళకి తెలిసి కూడా మీకు అన్యాయం చేయాలని చూడటం మీకు అత్యంత బాధను కలిగిస్తుంది. అలాగే మరి ముఖ్యంగా ఈ మాసంలో ఇక్కడ ఈ రవి బుధ కుజ గ్రహ సంచార రీత్యా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీలైనంత వరకు పెట్టుబడులని కాస్త ఆచితూచి పెట్టండి. ఇక్కడ ఒకవేళ టర్నోవర్ పెంచుకోవాలి అనుకుంటే ప్రథమార్థం పెంచుకోండి, ద్వితీయార్థం మాత్రం తొందరపడి ఎక్కువగా పెట్టుబడులు పెట్టవద్దు. స్పెక్యులేషన్స్, జూదం ఇటువంటి వాటి జోలికి పోవద్దు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఈ మాసం వృషభ రాశి వారికి తప్పనిసరిగా కాస్త ఈ స్టాక్ మార్కెట్స్, షేర్స్ వీటి మీద మనసు బాగా వెళుతూ ఉంటుంది. తొందరపడి పెట్టవద్దు, అది అందరికీ కలిసి రాదు. వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొన్ని గ్రహగతులు అనుకూలంగా ఉంటేనే స్టాక్ మార్కెట్స్లో
సక్సెస్ అవుతారు, లేకపోతే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్స్లో డబ్బులు నష్టపోవడం అనేటువంటిదే జరుగుతుంది. కనుక ఆ ఆలోచన వచ్చినా కూడా ప్రయత్నపూర్వకంగా మానుకోండి. ఒకవేళ పెట్టి తీరాలనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఇది ముఖ్యంగా వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ మాసం భూములు అలాగే స్థిర చరాస్తులు వాహనాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. చక్కటి ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలైతే చక్కగా ఆభరణాలను కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ మాసం పొరపాటును కూడా వజ్రాభరణాలని కొనుగోలు చేయవద్దు. ఇది వృషభ రాశి వారికి ఈ మాసం చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన. మీరు కావాలనుకుంటే మంచి కళాఖండాలు కొనుక్కోండి, ఖరీదైన వస్తువులు కొనుక్కోండి, లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోండి, కార్స్ కొనుక్కోండి, ఏమైనా కొనుక్కోండి. కానీ ఈ మాసం వజ్రాభరణాలని కొనుగోలు చేయవద్దు, అది అంత మంచిది కాదు. ఇకపోతే ఈ మాసం మీరు తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. అది కూడా ప్రతినిత్యం ఆరాధిస్తే మంచిది. లేని పక్షంలో శుక్రవారం నాడు ఆరాధించండి. నీచ శుక్ర ప్రభావం మీ మీద మీ సంతానం మీద అధికంగా ఉంటుంది కనుక శుక్రవారం నాడు తెల్లటి పట్టు వస్త్రాలను ధరించి తెల్లటి పూలతో లక్ష్మీదేవిని ఆరాధించండి. ఈ మాసం నవంబర్ 12వ తారీఖు దీపావళి అమావాస్య ప్రదోష కాలంలో తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేయండి. అది కూడా శ్వేత వస్త్రాలు అంటే తెల్లటి పట్టు వస్త్రాలని ధరించి తెల్లటి పూలతో లక్ష్మీదేవిని కనుక ఆరాధించేటట్లయితే ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీరు ఊహించినటువంటి ఆర్థిక లాభాలను కూడా పొందగలుగుతారు. రాదనుకున్నటువంటి ధనం వస్తుంది. ఆగిపోయినటువంటి డబ్బులు కూడా మీ చేతికి అందేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఈ పరిహారం ప్రయత్నించండి. ఇకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ గురుగ్రహ సంచార రీత్యా శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. డబ్బు అనేటువంటిది మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ మాసం నుంచి వృషభ రాశి వాళ్ళకి చాలా అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశం ఏమిటంటే లాభస్థానంలో సంచరించేటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా దూర దేశాల్లో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా ఆర్థికపరమైన సహాయం, మానసిక సహాయం, మోరల్ సపోర్టు అన్నీ లభిస్తాయి. అలాగే రాహుగ్రహ ప్రభావం వల్ల ఏది పని మొదలుపెట్టినా సరే మీకు తెలియకుండానే పాజిటివ్గానే పూర్తవుతుంది. అటువంటి మంచి శుభ ఫలితాలను రాహు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో రాహుగ్రహ అనుకూలత మీకు బాగా పూర్తిగా బలంగా ఉంది. 9 గ్రహాల్లోకి అత్యంత బలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం ముఖ్యంగా వృషభ రాశి రాహుకి ఉచ్చ కనుక అటువంటి రాహుగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉండటం అనేటువంటిది మీకు చాలా అదృష్టం. ఈ మాసం నుంచి అది మీకు చాలా బలంగా ఉంటుంది. అసంకల్పితంగా అయాచితంగా ఆర్థిక లాభాలను కూడా పొందగలుగుతారు. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. మల్టీటాస్క్ చేయగలుగుతారు. 2-3 రకాల వృత్తుల ద్వారా ఆర్థిక సంపాదనని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక కంటక శని అనేటువంటిది సంచరిస్తోంది. మీకు ఆల్రెడీ కంటక శని దశమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కనుక ఇక్కడ ఈ శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. అది కూడా ఇక్కడ శనీశ్వరుడికి సంబంధించి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం నాడు ఈ మాసం తమలపాకులతో అర్చన జరిపించి సింధూరాన్ని పూజించి సింధూరంతో లేపనం చేయించి చక్కగా పూజ చేసుకోండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ఇలా ఆరాధించేటట్లయితే గ్రహ బాధలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఏది ఏమైనప్పటికీ అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం మిమ్మల్ని చాలా అదృష్టవంతుల్ని చేయబోతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ నేను చెప్పిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అనవసరమైన స్త్రీ మూలకమైనటువంటి వివాదాల జోలికి పొరపాటును కూడా పోవద్దు. కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు చేయవద్దు. అలాగే స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇటువంటివి మాత్రం పొరపాటును కూడా పెట్టుకోవద్దు. పెట్టుకునేటట్లయితే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అవుతాయి. పొరపాటును కూడా ఆ పనులు చేయవద్దు. ఇకపోతే జీవితంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఏ స్థానానికైతే చేరాలనుకుంటారో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారో ఆర్థికంగా లాభపడగలుగుతారు. కాకపోతే నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి. ఇక్కడ వృషభ రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కనుక ధైర్యంగా ముందంజ వేయవచ్చు. కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మంచి సక్సెస్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.